జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే గతంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ గారు మాకు జగజ్జీవన్ రామ్ భవనం కొత్తూరులో స్థలం కేటాయించడం జరిగింది. ఆ విషయాన్ని ముందుగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా స్పందించి దానికి శాంక్షన్ తెచ్చి ఇమ్మీడియట్గా ఆ భవనాన్ని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో అన్ని కులాలకి అన్ని మతాలకు కూడా భవనాలు ఉన్నాయి. కానీ ఒక ఎస్సీ మాదిగ కులానికి సంబంధించిన బాబు జగజ్జీవన్ రామ్ భవనం గత ప్రభుత్వంలో బట్టోడుపాలెం సెంటర్లో కూడా బాబు జగజ్జీవన్ రామ్ భవనం మంజూరు చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ భవనాన్ని సోషల్ వెల్ఫేర్ లేడీస్ హాస్టల్కి కేటాయించడం జరిగింది. ఎందువల్లంటే అక్కడ కూడా దళిత పిల్లలు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే చూసి ఉండలేక ఆ భవనాన్ని ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా బాబు జగజ్జీవన్ రామ్ భవనం లేకుండా అనేక దఫాలుగా కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి చాలా వరకు ఆ స్థలాన్ని కూడా సాధించడం జరిగింది. ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఆ భవనానికి కావలసిన ఏర్పాట్లను కూడా చేయమని కూడా ఆదేశించడం జరిగింది. అందువలన రాబోయే రోజుల్లో బాబు జగజ్జీవన్ రామ్ భవనం పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసి అక్కడ అందరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ మాదిగలు ఎస్సీ ఎస్టీలు ఏదన్నా శుభకార్యాలు చేసుకునే దానికి కూడా ఉపయోగపడుతుందని, అందువలన ఆ భవనాన్ని ఇమ్మీడియట్గా నిర్మూలించి దాన్ని అందరికి అందుబాటులో తేవాల్సిందిగా కలెక్టర్ గారిని మేము విన్నపించుకున్నాము. కలెక్టర్ గారు కూడా బాగా స్పందించినందుకు మరోసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.